బి లావణ్య గారు, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. నమస్తే గురూజీ. నమస్తే అమ్మ. మాది ధర్మవరం అండి. ఇందాక మూర్తి గారు మాట్లాడారు కదా, మా హస్బెండ్. మాకు అనితారమ్మ గారు సజెస్ట్ చేశారు. వాళ్ళు లాస్ట్ మంతే చేసినారు. 15 days అయిన తర్వాత చెప్పారనమాట, నేను ఇట్లా చేస్తున్నాను, మీరిద్దరు కూడా చెయ్యండి అని. నాకు చాలా బాగా మేలు అనిపిస్తా ఉంది. ఫస్ట్ మేము డైట్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఏం చేయండి సార్, మామూలుగానే ఫుడ్ తింటా ఉంటాము. ఇది వాళ్ళు చాలా ఫోర్స్ చేశారు, బాగుంటుంది మీరిద్దరు చేయండి, 1 month చేసి చూడండి అని. వాళ్ళ ఫోర్స్ నుంచి మేము చేసాం. యాక్చువల్ గా అయితే చేసిన తర్వాత అయితే బాగా అనిపిస్తాను సార్. మామూలుగా ఉదయం బెడ్ నుంచి లేస్తానే కొంచెం బద్ధకంగా ఉంటుంది అనమాట. కొంచెం బ్రష్ చేసే వరకు ఓకే, ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి యాక్టివ్ గానే ఉంటున్నాం. బద్ధకంగా లేకోకుండా బాడీ ఫ్రీగా ఓకే లేవాలి అన్నట్టు ఉంటా ఉంది. కొంచెం వెయిట్ లాస్ అయితే అయ్యాం సార్. 4 kgs తగ్గాను. మీరు ఇది మెంటల్ గా కూడా చాలా విషయాలు తెలుసుకున్నాం. మా మనసులో ఏమైతే డౌట్స్ ఉన్నాయో అవి అడగడం ద్వారా కూడా కొన్ని విషయాలు తెలిసినాయి. మీరు చెప్పే విధానం కానీ అది బాగుంది. ఫస్ట్ 2 phases అప్పుడు ఆకలిగా ఉండింది. అదే అనితారమ్మ గారిని అడిగిన, మా వదిన అవుతుందామె, ఇట్లా ఉంది అంటే ఏం లేదు, 3rd phase కి నీకే బాగా అనిపిస్తుంది. ఫస్ట్ లో మీరు మెడిటేషన్ చేస్తున్నా కూడా నాకు అంత కాన్సన్ట్రేషన్ ఉండదు అనమాట. నాకు అనిపించట్లేదు అంటే, లేదు కంటిన్యూ చెయ్యి, నీకే తేడా అనిపిస్తుంది. ఫస్ట్ phase కి, 2nd phase కి, 3rd phase కి కంటిన్యూ చేయండి, దాని మీద ధ్యాస పెట్టు, నీకు రిజల్ట్ ఉంటుంది అని చెప్పారు. కొంచెం 3rd phase వచ్చేలాకి దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది వచ్చింది. ఫస్ట్ 2 phases లో అంటే కొంచెం ఆకలికి ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. 3rd phase కి అంతగా ఏమనిపించారు. మొదలు పెట్టినప్పుడు చేస్తామా చేయాలి ఓకే, మళ్ళీ కంప్లీట్ చేశాను సార్. హలో, yes ma, please continue. అదే చేస్తామా చేయమా అని మొదలు పెట్టామన్నమాట. ఓకే కంప్లీట్ చేయాలి. 3rd phase వచ్చినట్టు ఓకే, కాన్ఫిడెన్స్ గా ఉన్నాం, చేయగలుగుతాంలే అని చెప్పి. వాళ్ళు 2 days once చేస్తాండ్రు, మీకేం ఇబ్బంది లేదు కదా అని. కొంచెం మా వాళ్ళది హార్డ్వేర్ షాప్ అన్నమాట, కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది, లిఫ్ట్ చేయడం కానీ అట్లాంటివి ఉంటాయి. అందుకు వాళ్ళు గెట్ ఆన్ అవుతారా లేదా అని ఆమెకు అనుమానం, డౌట్, ఆకలికి ఉండగలుగుతారా లేదా అని. కొంచెం హెవీగా ఉంటుంది అని చెప్పి. ఓకే, నాకన్నా మా హస్బెండే బాగున్నారు ఫస్ట్ నుంచి. నాకన్నా ఆకలి అనిపిస్తాండు కానీ ఆయన నాకేం లేదు సరిపోతా ఉంది అంటా ఉంది. ఓకే సార్, అదే కొంచెము అంటే శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా కొంచెం మనకి లైఫ్ లో ఉపయోగపడే విషయాలు కూడా తెలుసుకున్నాం. అది థ్యాంక్ యూ సార్. మా వదిన ద్వారా కూడా మీ క్లాస్ లో జాయిన్ అయినందుకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బి లావణ్య గారు, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. నమస్తే గురూజీ. నమస్తే అమ్మ. మాది ధర్మవరం అండి. ఇందాక మూర్తి గారు మాట్లాడారు కదా, మా హస్బెండ్. మాకు అనితారమ్మ గారు సజెస్ట్ చేశారు. వాళ్ళు లాస్ట్ మంతే చేసినారు. 15 days అయిన తర్వాత చెప్పారనమాట, నేను ఇట్లా చేస్తున్నాను, మీరిద్దరు కూడా చెయ్యండి అని. నాకు చాలా బాగా మేలు అనిపిస్తా ఉంది. ఫస్ట్ మేము డైట్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఏం చేయండి సార్, మామూలుగానే ఫుడ్ తింటా ఉంటాము. ఇది వాళ్ళు చాలా